ఇవాళ విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా రాష్ట్రంలో 10వ ర్యాంకును సాధించింది. జిల్లా వ్యాప్తంగా 21,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 18,540 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 85.32% ఉత్తీర్ణత సాధించి 11వ స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా ఈ ఏడాది 88.06 ఉత్తీర్ణత శాతంతో 10వ ర్యాంకును కైవసం చేసుకుందని చెప్తున్న విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కేవి కృష్ణారావు ఫేస్ టు ఫేస్. పరీక్షా ఫలితాలలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే ఈసారి ఒక ర్యాంకు అధికంగా సాధించడం జరిగింది. గత ఏడాది 11వ ర్యాంకులో ఉన్న కృష్ణా జిల్లా ఈ ఏడాది 10వ ర్యాంకుకి రావడంతో ఈ ఫలితాల మీద ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈరోజు మొత్తంగా ఫలితాలు వ్యక్తంగా కృష్ణా జిల్లాలో దీన్నంతా కూడా విద్యార్థులు ఆయా పాఠశాలలంతా కూడా తమ పాస్ పర్సంటేజ్ని అట్లాగే తమ మార్కుల్ని చూసుకుంటూ ఉన్నారు. ఈ కృష్ణా జిల్లాలో పరీక్షలు జరిగిన తీరుతెన్నులు ఈ సాధించినటువంటి ర్యాంకు మీద మన కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఇప్పుడు మనతో వైఖ్యత ఉన్నారు. ఇప్పుడు ఆయన పాస్ పర్సెంటేజ్ వివరాలని తెలియజేస్తారు. సార్ చెప్పండి, కృష్ణా జిల్లాలో పాస్ పర్సెంటేజ్ ఎలా జరిగింది? అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లాలో మనకి ఈ సంవత్సరం సంతృప్తికరంగానే రిజల్ట్ రావడం జరిగింది. మనకి పాస్ పర్సెంటేజ్ 88.06% మనం అచీవ్ అవ్వటం జరిగింది. స్టేట్లో మన కృష్ణా జిల్లా 10th ర్యాంక్లో 10వ స్థానంలో నిలబడడం జరిగింది. లాస్ట్ ఇయర్ మీద ఒక స్థానం మెరుగుపడింది. మనం లాస్ట్ ఇయర్ 11th ర్యాంక్లో ఉన్నాం, ఇప్పుడు 10వ స్థానంలోకి రావటం జరిగింది. అట్లాగే మరి రిజల్ట్ మేనేజ్మెంట్ వైజ్గా చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో 80.15% పాస్ అయ్యారు. ప్రైవేట్ మేనేజ్మెంట్లో 95.97% పాస్ అవ్వటం జరిగింది. గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.39 పాస్ పర్సంటేజ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్లో రావటం జరిగింది. లీస్ట్ పర్సంటేజ్ మున్సిపల్ మేనేజ్మెంట్లో 75.37 రావటం జరిగింది. టోటల్గా మనకి 88.06 మన జిల్లాలో పాస్ పర్సెంటేజ్ రావటం జరిగింది. డిస్పైట్ ఆఫ్ స్ట్రిక్ట్లీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా చాలా స్ట్రిక్ట్గా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే మా విద్యాశాఖ ఉన్నతాధికారుల వారి సూచనల మేరకు ఎంతో పకడ్బందీగా మనం ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో నిర్వహించుకున్నా కూడా మనం మంచి సంతృప్తికరమైన రిజల్ట్ సాధించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఫెయిల్ అయిన విద్యార్థులకి నా విజ్ఞప్తి, వారి తల్లిదండ్రులకి కూడా జీవితంలో ఫెయిల్ పాస్ అనేది ఒక కామన్గా తీసుకోవాలి. దాని గురించి ఎవరు మరి డిస్కరేజ్ అయ్యి మరి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దని నేను విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే May 25th నుంచి కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టులు ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయ్యే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి పాస్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ రెగ్యులర్ విద్యార్థులుగానే వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి ఫర్దర్ స్టడీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆ రకంగా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఎవరు నిరాశ చెందద్దు, ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందద్దు. ఆ తల్లిదండ్రులను కూడా దయచేసి పిల్లలకి డిస్కరేజ్ చేయొద్దు. వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారు. వాళ్ళని ఆ విధంగా సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఆ విద్యార్థుల పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎటువంటి అంటువర్డ్ స్టెప్స్ కానీ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కానీ తీసుకోకుండా వాళ్ళని జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాస్ అవుతారని తెలియజేయాల్సిందిగా మీడియా తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మా డిపార్ట్మెంట్లో ఇంకా 100-day యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయిన December 6 నుంచి కూడా నిరంతరం పాఠశాలలో మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు
10th క్లాస్ విద్యార్థులకి చక్కటి తర్ఫీదు ఇవ్వటం జరిగింది. వారిని అట్లాగే మా ఎంఈఓస్, డిప్యూటీ డిఓస్ అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. కష్టపడినందుకు తగిన ఫలితం మేము సాధించామని ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ టు ఆల్. ఫీజు ఎప్పుడు కట్టొచ్చండి సప్లిమెంటరీ దానికి? సప్లిమెంటరీ దానికి మనకి డేట్స్ వచ్చినాయండి. ఈ మే 1 నుంచి రేపటి నుంచి కూడా మనకి ఫీజు కట్టుకోవచ్చు. 9వ తారీఖు వరకు వితౌట్ ఫైన్, 10th నుంచి అప్ టు 25th వరకు విత్ ఫైన్తో కూడా పేమెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. 10వ తరగతి ఫలితాల పరిస్థితి డిఈఓ సుబ్బారావు తెలియజేసినట్టుగా కృష్ణా జిల్లాలో 10వ తరగతిలో 10వ స్థానాన్ని సాధించడం జరిగింది. మొత్తంగా 21,053 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 18,540 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో పాస్ పర్సెంటేజ్ 88.06గా ఉంది. ఈ ఫలితాల మీద డిఈఓ సుబ్బారావు హర్షం వ్యక్తం చేస్తూ వచ్చే ఏడాది మరింత ప్రణాళికబద్ధంగా పనిచేసి ఫలితాలని మెరుగుపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వైకే టీవీకి ఆయన తెలియజేశారు.